హాయ్ ఫ్రెండ్స్, వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్. ముందుగా మన స్వామివారిని కొలుచుకుందాం. ఓం నమో లక్ష్మీనారసింహాయ నమః. సో వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి కృప కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే వెంటనే మన వ్యాస్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. సో వీడియో విషయానికి వస్తే, శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎప్పుడు నిర్మించారు, ఎలా నిర్మించారు, ఎవరు నిర్మించారు, సో ఇక్కడ ఉన్నటువంటి పవర్ ఏంటి, స్టిల్ దేవుని యొక్క విశిష్టత ఏంటి, అంటే దేవుని యొక్క పవర్ ఏంటి, ఇంకా నడుస్తున్నటువంటి విశేషాలు ఏంటి, సో వీటి అన్నిటి గురించి కూడా నేను ఆ వీడియో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. పాత వాళ్ళకి తెలుసు, సో కొత్త వాళ్ళకి తెలియదు కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఆ యొక్క స్టోరీ తెలుస్తుందన్నమాట మీకు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కదిరిలో ఏదైతే ఉందో దాన్ని మనం విజిట్ చేసేద్దాం. టేక్ కేర్. సో టెంపుల్ ఇక్కడ ఉంటుంది. సో తూర్పు ముఖాన మనకి ఈ రథం ఉంటుంది అనమాట. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో మనం లోనికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఆర్చ్ కూడా ఉంది ఆపోజిట్లో. ఇది తూర్పు ముఖం అనమాట. అంటే తూర్పు ముఖంలో రథం ఉంటుంది. సో రథానికి పడమర దిక్కులో మన టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ నుండి లోనికి వెళ్తాను, చూస్తాను రా. సో మనం గర్భగుడిలోనికి వెళ్తున్నాం. గర్భగుడి ముందు మనకి చాలా షాపులు ఉంటాయి, నార్మల్గానే ఉంటాయి. బట్ ఈరోజు కొన్ని ఎక్కువ ఉన్నాయి, చిన్న చిన్నవి పీపీలు, ఇవన్నీ పిల్లల కోసం. సో అక్కడ నుండి కూడా దాదాపు ఇక్కడ మనకి ఒక 200 మీటర్స్ వస్తుంది. ఈ రథం దగ్గర నుండి టెంపుల్ దగ్గరికి 200 మీటర్స్ వస్తుంది. సో సింగిల్ టేక్లో మోస్ట్లీ మన టెంపుల్ కూడా కవర్ చేద్దాం. సో టెంపుల్ వెనకాల కోనేరు ఉంది. సో దాన్ని కూడా మనం కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. జనాభా చాలా ఉన్నారు. నార్మల్గా వస్తే కానీ ఇంత క్రౌడీగా ఉండదు. సో నార్మల్గా శనివారం ఇక్కడ ఎక్కువ జరుగుతుంటుంది. 13వ శతాబ్దంలో నిర్మించినటువంటి గుడికి మనం వెళ్తూ ఉన్నాం. అది కూడా బుక్కరాయలు నిర్మించినటువంటిది. సో బుక్కరాయలు ఆయన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు అనమాట. ఓకే, సో శ్రీకృష్ణదేవరాయలు. సో శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ నాన్న వీర నరసింహరాయలు. సో వీర నరసింహరాయలు వాళ్ళ కాలం కంటే ముందు, లేకపోతే బుక్కరాయలు. సో బుక్కరాయలతో నిర్మించినటువంటి టెంపుల్ ఇది. సో రండి చూద్దాం. సో ఇంకొకటి ఈ కాద్రి. సో కాద్రి అనే దానికి కూడా ఒక హిస్టరీ ఉంది. సో కాద్రి అంటే ఏంటంటే, కా అంటే విష్ణువు, ద్రి అంటే పాదం. సో విష్ణు పాదం అన్నట్టు. సో విష్ణువు ఇక్కడ సాక్షాత్ విష్ణువు పాదం మోపాడు అనమాట. అంటే మనకు తెలుసు కదా, ఎవరైతే మన ఇప్పుడు విష్ణువు ఉన్నాడు. సో విష్ణు రూపమే మన ఈ లక్ష్మీ నరసింహస్వామి కూడా. సో ఇంకొక రూపం అనమాట. సో కాద్రి అని అలా వచ్చిందనమాట, అంటే విష్ణు పాదం అనేది. అయితే రాను రాను అది కాద్రిని తీసేసి మనం కదిరిగా ప్రొనౌన్సియేషన్లో కొంచెం తేడాలు వచ్చేసాయి అనమాట. అంటే రాను రాను పలికే కొద్దీ మనం కాద్రిని మనం కదిరిగా సంబోధిస్తాం ఉన్నాం ప్రజెంట్. రావచ్చు. ఒకప్పుడు విష్ణు పాదం కాదిరి కొండయే నేటి కదిరి. అయితే ఇక్కడ చెక్కల భజన జరుగుతుంది, అది కూడా మీరు చూడవచ్చు. మీకోసం చూపించడానికి ప్రయత్నిస్తాను. భారతదేశంలో నవ లక్ష్మీ నరసింహ ఆలయాలు, అంటే 9 లక్ష్మీ నరసింహ ఆలయాలలో ఇది కూడా ఒకటి. సో ఇప్పుడు సమయం ఆల్మోస్ట్ 9:30, 10 అవుతుంది. సో ఇక్కడ నార్మల్గా షాప్స్ ఎప్పుడూ కూడా ఉంటాయి ఈ సైడ్. సో చిన్న చిన్న షాపులు ఇంత క్రౌడీగా ఉండదు. నార్మల్గా అయితే షాపులు ఉంటాయి. సో ఇది తూర్పు దిశ. సో ఇక్కడ నుండి మన తేరు దగ్గరికి 200 మీటర్స్ 100% ఉంటుంది. స్వామివారి ఇక్కడ స్వయంభువై భక్త ప్రహ్లాద సమేతుడై వెలచాడు. అయితే దీనికి 2 స్టోరీస్ ఉన్నాయి. ఒకటి, భృగ మహర్షి స్వామివారి కలలో కనిపించి తన జాడను చెప్పగా ఆయన విగ్రహాలను వెలకితీసి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశాడని. ఇంకొకటి ఏంటంటే,
ఎప్పుడైతే స్వామివారు హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత స్వామివారి రౌద్ర స్వరూపాన్ని శాంతింపచేయటానికి ఇంద్రాద్రి దేవతలు భక్త ప్రహ్లాదులు కోరగా అప్పుడు స్వామివారు శాంతించి ఈ కాదిరి గుడిలో స్వయంభువై శిల్పంగా మారాడన్నది ఇంకొక కథనం. నార్మల్గా అయితే ఇంతమంది జనాలు ఉండరు, అయితే ఇప్పుడు జనాలు 100% ఉంటారు అన్నమాట. ఈ సైడు చెప్పులు వదలడానికి, దాన్ని ఇది గర్భగుడిలోనికి. ఏ గుడికి లేని విధంగా ఇక్కడ 4 గోపురాలు ఉంటాయి. మనం చూస్తున్నది తూర్పు దిశలో ఉన్నటువంటి గోపురం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ టెంపుల్ ముందుకు వచ్చాం, లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో లోనికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంది, బట్ అయితే కొంచెం వరకే, గర్భగుడిలోనికి వెళ్ళడానికి లేదు. సో ఇదే చెక్ చేస్తూ ఉన్నారు అన్నమాట. సో ఎవరైనా ఈ టైంలో ఏదైనా చేస్తారు కదా, సో దానికోసం. సో చెప్పులు బ్యాగులు ఇక్కడ వదులుతారు, దాన్ని ఇక్కడ గర్భగుడిలోనికి. సో ఇదే ముఖద్వారం, ఇది చూడొచ్చు. సో అటు సైడ్ అయితే ఏం లేదు, నేను చూపిస్తున్నా. సో మీరు చూడొచ్చు. సో ఇంతకుముందు ఈ పైన ఈ షెడ్ లేదు, బట్ అయితే ఇది రీసెంట్గానే, అంటే ఒక 4-5 సంవత్సరాల కింద కట్టారు. చూడొచ్చు. సో చాలామంది ఇక్కడే పడుకుంటారు అనమాట ఈరోజు నైట్, ఎందుకంటే స్వామికి మొక్కుబళ్ళు ప్రకారం నిద్ర చేస్తామని ఉంటారు కదా, సో దానికోసం. మీరు చూడొచ్చు. సో నార్మల్లీ ఇక్కడ టికెట్ తీసుకుంటారు, ఇక్కడ ఈ కౌంటర్లో. దెన్ ఎంట్రీ ఇలా ఉంటుంది, చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి. చూడొచ్చు మీరు ఎంత అద్భుతంగా ఉందో, లైటింగ్స్ కూడా. సో ఇక్కడ టెంకాయ సమర్పించుకుంటున్నారు, చాలా వైభవంగా ఉంది. చూడండి మీరు. సో ఇక్కడ రామాలయం కూడా ఉంది, అంటే ఇది గుడికి ఈశాన్యంలో ఉంటుంది, ఈశాన్య దిక్కులో. సో ఆగ్నేయంలో వచ్చి మనకి టికెట్లు ఇస్తారు ఇక్కడ. చూపిస్తాను నేను కొంచెం లోనికి వెళ్ళి. సో గర్భగుడిలోకి ఎంట్రీ సో ఎలా ఉంటుందో చూపిస్తాను. స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలచాడు అనటానికి ఒక చిన్న ఆధారం ఉంది. అది ఏంటంటే ప్రతిరోజు స్వామివారి అభ్యంగ స్నానం తరువాత స్వామివారి నాభి నుండి స్వందం అనే పదార్థ బిందువులు వస్తాయి. దానినే మనకు దర్శనం తర్వాత తీర్థంలాగా ఇస్తారు. సో మీరు చూస్తూ ఉన్నారు. గుడి గోపురం కనిపించట్లేదు వెనక నుండి, ఎందుకంటే ఈ పైన షెడ్ వేశారు కనుక. సో ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు. చూడండి జనాభా, ఇక్కడే దాదాపు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ గుడి నిర్మాణం 1322వ సంవత్సరంలో మొదలుపెట్టారు. అయితే దీనిని 3 దశలుగా పూర్తి చేయడం జరిగింది. మొదటి దశలో బుక్కరాయలు, రెండవ దశలో హరిహరరాయలు, 3వ దశలో శ్రీకృష్ణదేవరాయలు పూర్తి చేశారు. అంటే 3 విజయనగర సామ్రాజ్య రాజులు దీని నిర్మాణం చేపట్టారు. వాళ్ళు 3 కలిసి దీన్ని ఫినిష్ చేశారు. అది కూడా 13వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు. సో మీకు లోనికి వెళ్ళి చూపిస్తాను. సో ముందుగా నేను గుడికి రైట్ సైడ్ వెళ్తూ ఉన్నాను. ప్రజెంట్ నేను దక్షిణ దిశలో వెళ్తూ ఉన్నాను. చూడొచ్చు మీరు, ఆగ్నేయం నుండి దక్షిణ దిశలో వెళ్తుంది. సో ఇక్కడ జనాలు కూడా మీరు చూడొచ్చు ఎంతమంది స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారా. సో ఇక్కడ తలనీనాలు కూడా అర్పించుకోవడానికి ఇక్కడ ఒక సైడ్ సపరేట్ ఒకటి ఇది ఉంది, మీకు అది కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను మోస్ట్లీ. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను మీకోసం ప్రతి ఒక్కటి. సో గర్భగుడిలోనికి వెళ్ళడానికి ఇలా ఉంటుంది దారి. సో గర్భగుడి చూపిస్తాను మీకు, అంటే లోనికి వెళ్ళడానికి లేదు, మొబైల్ నాట్ అలౌడ్. నార్మల్ సమయంలో మీకోసం నేను ప్రయత్నిస్తాను, మీరు చూడొచ్చు.
ఎంతమంది క్యూలో ఉన్నారో. సో రేపు ఇంకా అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేస్కి ఒక విశిష్టత ఉంది. సో దీని గురించి నేను ఒక సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఈసారి నేను ముఖ్యంగా ఈ తేరు గురించి లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, దాన్ని నేను ఎక్కువ తీసుకున్నాను కనుక నెక్స్ట్ టైం మనకు మంచి వీడియో చేద్దాం. సో ఈ దారి మనం దక్షిణ గోపురంకి సంబంధించినటువంటిది, ఏదైతే దక్షిణ వైపు అనమాట, గర్భగుడికి దక్షిణ వైపు ఉన్నది. అయితే ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి యాగాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, మీరు చూడవచ్చు ఇక్కడ. దాదాపు అక్కడ నుండి ఇక్కడికి దాదాపు వందలాది మంది ఉన్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. సో ఇది గర్భగుడిలో నుంచి కూడా కొన్ని ద్వారాలు ఉన్నాయి. సో గర్భగుడిలో నుంచి ఇది ఉత్తర ద్వారం. సో చూడవచ్చు స్వామివారు అక్కడ నుండే మనకి ఇక్కడ ఉన్నారు కదా, స్వామివారు అక్కడ నుండే కూడా మనకి దర్శనం ఇస్తారు మామూలుగా. సో లోనకి టెంకాయ తీసుకెళ్తే సో ఇక్కడ కొడతారు, సో ఇక్కడ ఇస్తారు. స్వామివారు అక్కడ నుండి దాని ముందరే ఉంటారు అన్నమాట. ఈ యొక్క మనకి గోడ ఒకటి అర్థం చూపిస్తాను. చాలామంది ఉన్నారు. ఓకే, సో బ్రహ్మోత్సవాలు కనుక, సో ఇక్కడ మనకు చూడండి ఒక చిన్న రథంలాగా కనిపిస్తుంది. సో బ్రహ్మోత్సవాలు కనుక సో ప్రతి ఒక్క రోజు స్వామివారిని ఊరేగిస్తారన్నమాట ఒక వాహనంలో అనమాట. ఒక గజ వాహనం ఒకరోజు, మల్లెల వాహనం ఒకరోజు, ఇలాంటి డిఫరెంట్గా ఉంటాయి. సో దాంట్లో భాగంగానే ఇది మనకు కనిపిస్తున్నటువంటిది. ఇప్పుడు మన వెనకాల ఏదైతే కనిపిస్తుందో గర్భగుడి గోపురం, అదే మీరు చూడొచ్చు. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు, ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ సీజన్ కనుక. ఇక్కడ గజవాహనం అంటే ఇక్కడ నుండి స్వామివారిని తీసుకెళ్తారు. సో దీని వీడియో ఎండింగ్లో ఉంది, స్కిప్ చేయొద్దండి దయచేసి, ఎందుకంటే ఎండింగ్లో వీడియో వస్తుంది. స్వామివారి గజవాహనంలో బయటికి ఊరేగుతాడు. సో అది కూడా నేను వీడియో కవర్ చేశాను. వెనకాల చూడండి, ఇక్కడ భరతనాట్యం ఇలాంటివన్నీ అరేంజ్ చేశారనమాట. రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి ఇయర్ కూడా. ఇక నేను సౌండ్ పెట్టట్లేదు, ఎందుకంటే యూట్యూబ్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఉద్దేశించి. ఇక్కడ కేవలం మనం భరతనాట్యం చూడొచ్చు అనమాట. ఇక్కడ వందలాది మంది కూర్చొని ఉన్నారు, చాలా భక్తితో, ఎంతో ప్రశాంతంగా, బాగా క్రౌడీగా, చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఎవరు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళండి. మంచి రోజు. యాక్చువల్లీ నేను ఇది సెకండ్ టైం వచ్చాను, లాస్ట్ టైం కూడా వచ్చాను, సేమ్ సెటప్ ఉంది. ఈసారి కూడా సెటప్ ఉంది. ఈసారి కొంచెం ఎక్కువ లైటింగ్స్ ఉంది, ఎక్కువ జనాభా ఉన్నారు, చూడొచ్చు మీరు. నేను ఇప్పుడు గుడికి నైరుతి దిశలో ఉన్నా, ఎగ్జాక్ట్లీ అంటే గర్భగుడికి నైరుతి దిశలో ఉన్నాను. నైరుతి దిశలోనే ఈ డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి నేను రిటర్న్ వెళ్తాను, గుడి చుట్టూ తిరిగి చూపిస్తాను. సో ఇంకా చూడండి, ఇక్కడ ఇంకా భరతనాట్యం చేయడానికి రెడీగా ఉన్నారు చాలామంది కళాకారులు. సో నేను రిటర్న్ వెళ్తూ ఉన్నాను, మీరు చూడండి. ఇప్పుడు కరెక్ట్గా నేను గర్భగుడి వెనకాల ఉన్నాను, మీరు చూడొచ్చు. ఇది గర్భగుడి గోపురం, వెళ్తూ ఉన్నాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదేంటంటే నేను చెప్పాను కదా 4 గోపురాలు. సో ఇది పరమడ గోపురం అన్నమాట. సో స్వామివారి అన్నప్రసాదం ఇక్కడ దొరుకుతుంది. సో స్వామివారి అన్నప్రసాదం ఈ సైడ్లో దొరుకుతుంది. అది ఏదైతే స్టాచ్యూ ఉందో దాని కింద చాలామంది ఉన్నారు. చూడొచ్చు మీరు.
ఇప్పుడు నేను వాయువ్యంలో ఉన్నాను అనమాట. సో గుడికి సో ఇక్కడ ఒక మండపం ఉంది. గర్భగుడిలో స్వామివారి దర్శనం తర్వాత మనకి నెక్స్ట్ అమృతవల్లి, ఆండాలమ్మ తల్లి ఉపమందిరాలు కూడా ఉన్నాయి. ఇవి గర్భగుడిలోనే స్వామివారికి దక్షిణ దిక్కులో ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను గుడిలో వాయువ్యంలో ఉన్నాను. ఇక్కడే అన్నప్రసాదాలు మరియు ఎవరైతే ఎంటుకలు సమర్పించుకుంటున్నారో అంటే బోడిగుండు కొట్టించుకుంటూ ఉంటారో వారి కోసం ఇక్కడే 2 మండపాలు ఉన్నాయన్నమాట. ఎవరైనా స్వామివారికి డొనేషన్ చేయాలన్నా మనం ఇక్కడ చేయొచ్చు డైరెక్ట్గా. ఇంకొకటి, స్వామివారి దర్శనం తర్వాత నెక్స్ట్ మనకి వసంత వల్లభుల ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ. అయితే కదిరి గుడి గురించి బ్రహ్మపురాణంలో కూడా రాశారు. ఈ గుడి చుట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మనం కోనేరుని కూడా ఈ వీడియోలోనే కవర్ చేయబోతున్నాం. స్కిప్ చేయడానికి చూడండి. సో నలువైపులా ఉన్నాయన్నమాట ఇక్కడ ద్వారాలు. సో ఇక్కడ అంటే గోపుర ద్వారాలు. సో ఇందాక మనం వచ్చింది ఆ సైడ్ నుండి, దెన్ ఇది ఈ సైడ్ నార్త్ ద్వారం. అంటే ఇది మనకి అక్కడ నుండి బయట నుండి వస్తే ఇది దక్షిణ ద్వారం అవుతుంది అన్నమాట. చూస్తూ ఉంటాం కదా. అయితే నార్త్ సైడ్ ఉన్నటువంటిది అయితే దక్షిణ ద్వారం ఇది. ఇంకొంచెం లోనికి వెళ్తాను. ఇక్కడ విఐపి దర్శనాలు కూడా సపరేట్ ఒకటి ఉన్నాయి. సో ఇక్కడ మనం వాటికి కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. టికెట్ 100 రూపీస్, 500 రూపీస్ ఇలా ఉంటుంది. ఇందాక నేను చూపించాను కదా చాలామంది, అది నార్మల్ దర్శనం అనమాట. సో ఎటువంటి దానికి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ నాగల కట్టలు ఉన్నాయి. మీకు ఒక చెట్టు చూపిస్తా. అశ్వత్థ వృక్షం ఇది. దీని కింద నాగల కట్టలు ఉంటాయి. సో ఈ నాగమ్మ తల్లి ప్రతి ఒక్కరికి కూడా సంతాన ప్రాప్తి కలిగేలా చేస్తూ ఉంది. చాలామంది నమ్ముతూ ఉన్నారు కూడా. అయితే ఇలాంటి చోట పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నైట్ టైమ్స్. సో పిల్లలతో కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్ ఏమో అని నేను అనుకుంటున్నాను. సో గర్భగుడిలో నుండి మనం బయటకు వచ్చిన తర్వాత, సో గర్భగుడిలో నుండి మనం బయటకు వస్తాం కదా, సో అది ఎగ్జిట్ అనమాట. ఇది మీరు చూడొచ్చు. మనం అక్కడి నుండి పోతాం. సో అక్కడ నుండి నార్త్ సైడ్ నుండి అంటే దక్షిణ సైడ్ నుండి ఎంటర్ అయ్యి నార్త్లో ఇక్కడ బయటకు వస్తాం మనం. ఇది మీరు చూడొచ్చు. అయితే ఇది కూడా ఈరోజు ముఖ్యంగా రేపు ఏదైతే రథోత్సవం ఉందో ఇది మన తిరుపతిలో కూడా మనం ఈ రేంజ్ జనాభా చూడమన్నమాట. తిరుపతిలో 500 పీపుల్ ఉంటే ఇక్కడ దాదాపు 2500 పీపుల్ ఉంటారు. సో 4 టైమ్స్ ఎక్కువ ఉంటారు జనాలు. చాలా అద్భుతంగా ఉంది. సో గుడి యొక్క విశిష్టత ఇప్పుడు నేను చూపించడానికి లేదు నార్మల్గా, ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది కనుక. సో ఫెస్టివల్ అనేసి మనకి ఎవరిని పర్మిషన్ అడగడానికి కూడా లేదనమాట ప్రజెంట్. సో పర్మిషన్ అడిగి నేను ఒకరోజు మీకోసం ఎలా అయినా కానీ నానా తంటాలు పడి అయినా మీకోసం వస్తాను. సో ఇవన్నీ చూడొచ్చు. విజయనగర సామ్రాజ్య శిల్పకళ మీరు చూడొచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా మేబీ దీంట్లో ఒక పార్ట్ అయి ఉండొచ్చు. ఏంటంటే ఈ శిల్పకళకి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన చాలా కొంచెం ప్యాషనేట్ అనమాట. అంటే మ్యూజిక్కి తర్వాత ఈ శిల్పకళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ఆయనకి ఇష్టం ఇది. సో ఇదే ఇప్పుడు మనం చూసాం కదా 100 రూపీస్ దారి, అంటే ఇది కొంచెం విఐపి దారి అంటారు. సో దీంట్లో తక్కువ ఉన్నారు చూడండి, ఎందుకంటే డబ్బు పెట్టి చాలామంది పోలేరు కదా. సో మనం ముందుకు వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్. సో ఇందాక నేను అలా వెళ్ళాను. ఇక్కడ కూడా గోవింద నామాలు పెడతారు. ఈ గుడి చాలా పురాతనమైనటువంటిది. అయితే ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేస్కి ఒక పేరు ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు ఎలా కాద్రిని కదిరిగా మార్చారో అలా ప్రతి ఒక్క ప్లేస్ని కూడా నేమ్స్ చేంజ్ చేశారు. నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్తాను మీకు. ఇప్పుడు మనం టెంపుల్ ముందుకు వచ్చేసామన్నమాట, అంటే తూర్పు భాగంలోకి.
ఇందాక మనం మొత్తం రౌండ్ వేసాం. దక్షిణ దిక్కు, తర్వాత పరమడ, దెన్ నార్త్ సైడు, అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. చూడండి ఎలాంటి ఫ్లవర్ డెకరేషన్ కూడా చేస్తూ ఉన్నారో, చాలా అద్భుతమైనటువంటిది. సో ఈ స్తూపం ఏదైతే కనిపిస్తుందో ఇప్పుడు మనం ధ్వజస్తంభం అంటారు, కానీ దీనికి ఒక పేరు ఉంది ఇంతకుముందు. అది ఏంటంటే రామజప స్తూపం అంటారు. అయితే ఈ రామజప స్తూపం పేరు అనేది అంతరించిపోయింది. నేను అక్కడ చిన్న బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. అంటే మనం ఈ స్తూపాన్ని ముక్కుంటే స్వామివారిని ముక్కున్నట్లు అనమాట, యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్దాం. సో ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆలయం ఇది కోదండ రాముని ఆలయం అనమాట. చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ టెంపుల్ అయితే ఈ టెంపుల్లో కూడా అసలు పోవడానికి కూడా లోపలికి లేదు, చాలా ఫుల్ ఉంది. అందుకోసం నేను అది కవర్ చేయలేకపోయినా. నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం దీని గురించి. మీరు చూడొచ్చు, ఇది గోపురం, మొదటి గోపురం. అయితే నేను మీకోసం పైకి ఎక్కాను. ఇక్కడ ఏదైతే ఆగ్నేయంలో పైన ఒక చిన్న దారి ఉంది. సో ఇక్కడ నుండి మీకు విజువల్స్, గుడ్ విజువల్స్ కోసం మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా. సో చూడండి మొత్తం ఆలయం, అది ఎంట్రీ స్వామివారికి. సో వీళ్ళంతా దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా చాలామంది ఇక్కడే పడుకున్నారనమాట. మీకు చెప్పాను కదా, ముక్కుబడుల ప్రకారం పడుకుంటారు. చాలామంది లాడ్జులకు వెళ్ళరు అనమాట, పాత మనుషులు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు లాడ్జులకు వెళ్దాం, అక్కడికి వెళ్దాం అనుకుంటారు. కానీ మ్యాక్సిమం ప్రజలు ఎక్కడైతే ఈ చుట్టుపక్కల వాళ్ళు అంతా స్వామి భక్తితో ఇక్కడికి వస్తారనమాట. ఏదో రిలాక్స్గా పోయి మనం రిలాక్స్గా పడుకున్నాం అది ఇదని అనుకోరు. ఇక్కడ పడుకుంటే మంచి ఫీల్ అనేది వస్తుంది, స్వామివారి కృప కూడా అందుతుందనే ఉద్దేశంతో. సో మీరు చూడండి, నేను పైన నుండి చూపిస్తూ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా. చూడొచ్చు, ఇది వైడ్ యాంగిల్ లెన్స్లో చూపిస్తున్నాను ఆ ఫుల్ విజువల్స్ కోసం. ఓకే, సో నేను గర్భగుడి వెనక్కి వచ్చేసిన. ఎందుకోసం అంటే అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు కట్ చేశానంటే, నేను చెప్పాను కదా వెనకాల మనం కోనేరుని కూడా కవర్ చేస్తున్నాం ఈ వీడియోలో అనేసి. సో దానికోసమే మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. అయితే చూసాం కదా ఇందాక కూడా ఇక్కడ భరతనాట్యం జరుగుతుంది. సో దాని వెనకాలే ఈ పరమడ ఏదైతే గోపురం ఉందో ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది, దీని వెనకాల మనం పోవాలి. సో అంటే దీన్ని దాటుకొని పోతేనే మనకి అది కనిపిస్తుంది. సో మీరు చూడండి అక్కడ గర్భగుడి. సో వీళ్ళంతా ప్రజలు, భక్తులు. నేను ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి ఒక 100 మీటర్స్ అలా ఉంటుందన్నమాట. సో దానికి కూడా ఒక పేరు ఉంది. సో ఇక్కడ చూడండి ఎంత అలంకరణగా, ఎంత అద్భుతంగా ఈ యొక్క లైటింగ్స్ వేశారు. ఇప్పుడు నేను తీసినప్పుడు సమయం ఆల్మోస్ట్ 11-10 పైన అవుతుంది, అర్ధరాత్రి. చూడొచ్చు మీరు. మనం కదిరి కోనేరు దగ్గరికి వెళ్తూ ఉన్నాం. అయితే ఈ కోనేరుకి కూడా ఒక పేరు ఉంది, ఆ పేరు కూడా మీకు తెలియజేస్తాను. ఇంకొకటి ఏంటంటే సేమ్ ఇలాంటి గుడే కదిరి కొండపైన ఉందన్నమాట. దాన్ని మనం కవర్ చేద్దాం. ఎందుకంటే ఈ కదిరికి కాదిరి అనే పేరు రావడానికి ముఖ్యమైనటువంటి ప్లేస్, కారణం అది అనమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను, ఖచ్చితంగా కవర్ చేద్దాం మొత్తం అంతా. అయితే నేను దగ్గరకు వచ్చేసాను, ఏదైతే మన కోనేరు ఉందో. అయితే ఇక్కడ ఎంట్రీ లేదు, బికాస్ ఆఫ్ కొన్ని మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే చాలా వరకు డ్యామేజ్ వచ్చింది. సో అందుకోసం ఇప్పుడు మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పాను కదా మీకు, ఈ మన శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళు కూడా ఇలాంటి మరమ్మతులు చేసి ఉండొచ్చు. సో ఎందుకు వీళ్ళు 13 నుండి 15వ శతాబ్దం వరకు ఇంత కాలం పట్టిందంటే, మధ్యలో ఏదో ఒకటి ఆల్టరేషన్, ఒకరు ఈ గుడి గోపురాలు ఒకరు ఇలా కట్టి ఉంటారు అనమాట. అందుకోసమే వాళ్ళందరూ పాత్రదారులు అయ్యారు, 3 రాజులు. సో నేను వెళ్తూ ఉన్నాను ఇది. సో మనం అక్కడికి వెళ్ళాలి, చూద్దాం. ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి దారి పుట్టపర్తికి పోయే దారి అనమాట. ఇది పుట్టపర్తికి పోయే దారి. ఇక్కడ నుండి ఇంకా నార్మల్ నేను ఏదైతే వీడియోలో తీసానో ఆ సౌండ్ పెడుతున్నా. ఇక్కడ మనకి ఏదైతే కోనేరు ఉందో, సో కోనేరు బ్యాక్ సైడ్ మనకు బాబా టెంపుల్ ఉంది, మీరు చూడొచ్చు.
చూడొచ్చు, ఫోకస్ లైట్ వేసారు. సో కోనర్ లేక వెళ్దాం, మనం ట్రై చేద్దాం. ఇది యాక్చువల్లీ మెయిన్ దారి కాదు, బట్ అయితే ఇది మరమ్మతుల కోసం వేసినటువంటి దారి. నార్మల్గా దారి ఆ సైడ్ ఉంటుంది. ఓకే, మీకు చెప్పిన విధంగా ఈ ప్లేస్కి కూడా పూర్వం ఏమని పిలిచేవాళ్ళు అది చాలామందికి తెలియదు. దీన్ని ఇంతకుముందు బహుతీర్థం అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం దీన్ని కదిరి కోనేరు అంటున్నాం, కానీ ఇంతకుముందు దీన్ని బహుతీర్థం అనేవాళ్ళు. ఇక్కడ ఇది మరమ్మతులు జరగకపోతే ఇక్కడ కూడా జనాలు ఉండేవాళ్ళు అనమాట. అంటే మోస్ట్లీ ఎక్కువ గుడిలోనే కాకుండా ఇదంతా కూడా కవర్ అయ్యేవాళ్ళు. బట్ ఇది ఇంకా మరమ్మతులు జరుగుతున్నాయి కనుక అందరూ గుడి దగ్గర, గుడి పైన, అన్ని చోట్ల పడుకున్నారు. మీరు చూస్తూ ఉన్నారు బహుతీర్థం. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ బహుతీర్థం తర్వాత మనం ఇంకొకటి ఉంది ఏంటి, స్వామివారి గజవాహన సేవ జరుగుతుంది. అది కూడా నేను ఈ వీడియోలోనే కవర్ చేశాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. అది కూడా చాలా అద్భుతమైనటువంటిది. సో చూడొచ్చు, పిల్లలు బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ. మంచి ప్లేస్ ఇది కూడా. సో చూడండి, ఇక్కడ నుండి మనం స్వామివారి గజవాహన సేవను చూద్దాం. అయితే నేను ముందు నుండి చూస్తూ ఉన్నాను, ఇది ఇక్కడే తీసాను. బట్ అయితే ముందుకు వెళ్ళాను ఎప్పుడైతే కదిలినప్పుడు. ఇప్పుడు ఇంకా డెకరేషన్ చేస్తూ ఉన్నారు, చూడొచ్చు మీరు. సో ఓకే, ఆ వీడియోలోకి డైరెక్ట్ వెళ్ళిపోదాం మనం. గజవాహనంలో బయటకి గజవాహనంలో స్వామివారు వచ్చేస్తున్నారు. వస్తూ ఉన్నారు, స్వామివారు మన కోసం వెనక్కి వస్తూ ఉన్నారు. ఏదైతే గోపురం ముందు తూర్పు దిశలో ఉన్నాం, స్వామివారి
ఓకే, ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటి చారిత్రతతో కూడినటువంటి ఆధ్యాత్మికతతో కూడినటువంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ని పొందండి. లాస్ట్ టైం నేను తేరు గురించి కూడా తీశాను, దాన్ని కూడా మీరు చూడొచ్చు. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. టేక్ కేర్. లవ్ యూ.